సంపూర్ణ భగవద్గీత ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము 16, 17, 18 శ్లోకాలు. అనునర్త విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సఖదేవచ్చ సఘోష మణిపుష్పకౌ కాశచ్చ పరమేశ్వస శిఖన్నిచ మహారథ దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్వకిచ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయచ్చ సర్వస్య పృథ్వీ సౌభద్రచ్చ మహాబహు శంకన్ దత్ము పృథక్ పృథక్. కుంత్రీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా నకల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖమును పూరించిరి. ఓ రాజా, గొప్ప విలువకాడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, గొప్ప భుజ పరాక్రమము గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములు పూరించిరి. భాష్యము. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించుట అనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామంలో సంహరింపబడునని సూచనలు అప్పటికే స్పష్టమయ్యెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనుమల వరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులందరూ యుద్ధరంగములో నిలిచి ఉండిరి. వారందరికీ మృత్యువు తప్పదు. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణులన్నిటినీ ప్రోత్సహించుట చేత అతడే ఆ విపత్తులన్నిటికీ కారణమయ్యను. 19వ శ్లోకము. సఘోషాదార్తరాష్ట్రాణం హృదయని వృదాయత్ నభచ్చ పృథ్వీయం చైవ తుములో భ్యనునాదయన్. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమ్యాకాశములను రెండిటినీ ప్రతిధ్వనింపజేసి ధృతరాష్ట్ర పుత్రుల హృదయమును ఛేదించెను. భాష్యం. దుర్యోధనుని పక్షములో భీష్మాదులు తమ తమ శంఖములను పూరించినప్పుడు పాండవ పక్షము వారి హృదయములో ఛేదించబడలేదు. అటువంటి సన్నివేశములేవి పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షము వారు చేసిన ధ్వనులు ప్రతిధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదించబడెను. ఈ ప్రత్యేక శ్లోకంలో చెప్పబడెను. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుని శరణు వేడిన వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించదని భయము చెందనవసరం లేదు. 20వ శ్లోకము. అత వ్యవస్థితం దృష్ట దార్తరాష్ట్రన్ కపిధ్వజ ప్రభుత్వే శస్త్ర సంపత్నే ధనురుద్మ్య పన్వ ఋషికేశ తద వాక్య మిదమహమహిపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమును స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములను ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూసి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యం పలికెను. భాష్యము. యుద్ధము కొద్ది సమయంలో ఆరంభము కాబోతుండెను. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష దేశాలను అనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూసి ధృతరాష్ట్ర పుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పైవాక్యము ద్వారా తెలియను. అర్జునుడు ధ్వజముపై హనుమంతుని చిహ్నం కూడా పాండవుల విజయముకు మరొక సంకేతము. ఎందుకనగా రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయము సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురు కూడా అర్జునికి తోడ్పడుట కొరకై అతని రథముపై నెలకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతని నిత్య సేవకుడై హనుమంతుడు మరియు అతని నిత్య సహచరుడైన సీతాదేవి కూడా నెలకొని ఉండును. కనుక అర్జునుడు ఏ విధముగాను శత్రువుల గూర్చి భయము చెందాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతని మార్గ నిర్దేశము కొరకై స్వయముగా నిలిచి ఉండెను. ఆ విధముగా యుద్ధము నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ సమాచారము అర్జునుకు సమకూరి ఉండెను.
భగవానుని చేత తన నిత్య సహచర భక్తుని కొరకు ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన సమస్త పరిస్థితుల విజయము తథ్యమని సూచించబడెను. 21, 22 శ్లోకములు. అర్జున ఉవాచ శనయోరుభయోరధ్యే రథసప్తయోం చ్యుత యువదేతాన్నిరీక్షేऽహం యుద్ధకామ వనస్థితాన్ ఖైర్మే సహ యుద్ధవ్యమస్మిన్ రణసంధ్యమే. అర్జునుడిట్ల పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనలు నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరు ఇక్కడ ఉపస్థితులైన వారి మరియు ఈ మహాసంగ్రామముల ఎవరితో నేను యుద్ధము చేయవలనో ఉండెనో చూడగలుగును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైన తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేనలో నెలకొలెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూ విఫలం కాడు. కనుకే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలు పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుట భగవానుని సంకోచింపనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్యస్థితిని ఏ విధముగా భంగం వాటిల్లదు. అతడు అన్ని స్థితులలో దేవాది దేవుడే మరియు సమస్త ఇంద్రియములను అధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధం దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సిద్ధముండెను. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి ఏ విధమునైనా సేవించుకొనును అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూసును. అతడు ఆజ్ఞాపించువానిగా ఉండుట కంటే తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానము స్వీకరించగలిగినచో అతడు మరింత అధికముగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువు అగుట చేత ప్రతి ఒక్కరును అతని ఆజ్ఞకు లోబడి ఉందురు. ఎవరు అతడి ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కానీ అతడు సర్వకాల సర్వాష్టములో అచ్యుతుడైన ప్రభువైనప్పటికీ శుద్ధ భక్తుడు. తనను ఆజ్ఞాపించున్నట్లుగా కనిపించినచో దివ్యానందము అనుభవించెను. అర్జునుడు భగవంతుని శుద్ధ భక్తుడిగా తన దయాదులతో సోదరులతో యుద్ధము చేయదలుచుకోలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారము సమ్మతించని దుర్యోధని మొండి వైఖరి చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగము రావాల్సి వచ్చేను. కనుక యుద్ధరంగములో న్యాయత్వము వహిస్తూ ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాటపడసాగాను. యుద్ధరంగంలో శాంతియత్నమే ప్రశ్న ఉదయింపకున్నను వారిని తిరిగి అతడు చూడదలిచెను. అంతేకాకుండా అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుండరో కూడా చూడదలిచెను. 23వ శ్లోకము. యచ్చోమన వేక్ష అహయ ఏతేత్ర సమగత ధార్తరాష్ట్రస్స దుర్భేద్వే ప్రియచికిర్షవ. దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియమును చేకూర్చదలిచిన యుద్ధము చేయుటకై ఇక్కడ విచ్చేసిన వారికి నేను చూచెను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయముతో దృష్ట ప్రణాళికతో పాండవుల రాజ్యమును ఆక్రమింపదలిచి విషయము విదితము. కనుక దుర్యోధనుని పక్షంలో చేరిన వ్యక్తులందరూ ఒకే కోవకు చెందిన వారే ఉండవలెను. అర్జునుడు యుద్ధము ఆరంభించుటకు మునుపు అక్కడ ఎవరెవరు కలరో ఎరుగుటకు యుద్ధరంగంలో వారిని చూడదలిచెను. అంతేకాని వారితో శాంతిమంతము జరుపు ఉద్దేశము అతనికి ఏమాత్రం లేదు. శ్రీకృష్ణుడు తమ వైపు ఉండుట చేత విజయము తథ్యము అని పూర్తి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించబోనున్న వారికి శక్తి అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలిచెను. ఇది కూడా వాస్తవము. 24వ శ్లోకము. సంజయ ఉవాచ యవముక్తో హృషీకేశో గూఢకేశన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపయిత్వ రథోత్మం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునుచే ఆ విధముగా సంబోధించిన బడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములు చెందిన సేనను నడుపు నిలిపెను. భాష్యం. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించినవాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అను అర్థం కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగాను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు చేత అతడు శ్రీకృష్ణుని క్షణికమైన మరవకుండెను. అదే భక్తుని స్వభావము.
నిద్రలోనైనా లేదా మెలకువలోనైనా భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలో స్మరించకుండా ఉండలేడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానము రెండిటిని సులభముగా జయించగలెను. అదే కృష్ణ చైతన్య లేదా సమాధిగా పిలువబడెను. జీవులందరూ ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు హృషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనలను నడుమ రథము నిలుపుము అనుటిలో అర్జును ఉద్దేశము గ్రహించగలిగెను. కనుకొనే అతడు అట్లా చేసి ఈ విధముగా పలికెను. 25వ శ్లోకము. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషం చ మహిక్షితాం ఉవాచ పార్థ పశ్యత్యాన్ సమావేతన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకులు సమక్షమున భగవానుడు ఇట్లా పలికెను. ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురువంశీయులందరినీ చూడుము. భాష్యము. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులో ఆలోచనలు గ్రహించగలిగెను. ఈ సందర్భంలో ప్రయోగింపబడిన హృషికేశ అను పద ప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అర్జునుని విషయములో పార్థ లేక కుంతిపుత్రుడు లేదా ఫృద అను పదము కూడా అట్లే ప్రాధాన్యత కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరులైన పృథుకి పుత్రుడగుడ చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించితినని శ్రీకృష్ణుడు చెప్పదలుచును. కురువంశీయులందరినీ చూడుము అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడే యుద్ధము నిలిపివేయవలనని కోరుతుండేనా? శ్రీకృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చేయనునని ఎన్నడూ భావించలేదు. ఈ విధముగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించెను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.